అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సృష్టి క్షేత్ర నిర్మాణానికి అడ్డంకులు తొలగాలని అయ్యప్ప స్వామి ఆలయంలో విశేష పూజలు. నర్సీపట్నం పరిధిలోని పెద్ద చెరువు వద్ద తలపెట్టిన 108 అడుగుల భారీ శివపార్వతుల సృష్టి క్షేత్రం నిర్మాణ పనులు నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తూ స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంకల్పంతో ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ నిర్మాణానికి ఎదురవుతున్న రాజకీయపరమైన ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు, టీడీపీ శ్రేణులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పాలాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గోవింద్ మాట్లాడుతూ పవిత్రమైన సృష్టి క్షేత్ర నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుతగలడం దురదృష్టకరమని, వారు దుష్టశక్తుల్లా మారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ భారీ విగ్రహాల ఏర్పాటు వల్ల నర్సీపట్నం రూపురేఖలు మారి పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అయ్యప్ప స్వామి ఆలయ గోపురాన్ని తొలగించే ప్రయత్నం చేశారని గుర్తు చేస్తూ స్థానిక ఆచారాలపై అవగాహన లేని వారే ఇటువంటి విఘ్నాలు కలిగిస్తున్నారని విమర్శించారు. సృష్టి క్షేత్రం నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని అయ్యప్ప స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, రాజకీయ ప్రముఖులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వామియే శరణయ్యప్ప. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. నర్సీపట్నం పెద్ద చెరువు నందు 108 అడుగుల శివపార్వతుల విగ్రహం ప్రదర్శించడానికి అయ్యన్నపాత్రుడు గారికి, విజయబాబు గారికి, రాజేష్ బాబు గారికి నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. వీలైతే సహాయం చేయండి, అంతేగాని ఇలాగ అడ్డుకోవడం వల్ల ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. శివుడాజ్ఞ లేకుండా సేమైనా కుట్టదంటారు. ఆ శివుడు ఆజ్ఞ వల్లే అయ్యన్నపాత్రుడు గారి మైండ్లో శివపార్వతుల విగ్రహం ప్రదర్శించాలని సంకల్పం కలిగింది. ఈ కార్యక్రమానికి వీలైతే సహాయం చేయండి, లేదంటే ఊరుకోండి. అంతేగాని ఇది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆ శివుడు ఆగ్రహిస్తాడనేసి కోరుతూ ఇది అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాం, చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం కట్టడానికి అయ్యన్నపాత్రుడు గారి కుటుంబం సంకల్పించి శంకుస్థాపన కూడా జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అది ఆపాలని, నర్సీపట్నం అభివృద్ధి చెందకూడదని ఒకే ఒక నర్సీపట్నం జనాల మీద కక్ష కట్టుకొని ఈరోజు అది ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటానంటే, ఈయన నర్సీపట్నం ప్రజల మీద, నీకు ఇంతకుముందు కూడా చెప్పాను, నర్సీపట్నం ప్రజల మీద ఎటువంటి ఆపేక్ష కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఆయనకి లేదు. పూర్వం ద్వారకలోని ముసలం పుట్టిందంట ప్రజల నాశనానికి. అలా నర్సీపట్నం వినాశనానికి పెట్ల గణేష్ నర్సీపట్నం వచ్చాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అది జరిగిన, అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే అయ్యప్ప స్వామి గుడిని అతనికి దేవుడి మీద భక్తి లేదని చెప్పడం కోసం ఏదో కొత్తగా మతం తీసుకున్నాడు, బొట్లు ఎక్కువ పెట్టాడని చెప్పేసి మన శివాలయం దగ్గరికి వెళ్ళి ఎక్కడ బలిగట్టం శివాలయం దగ్గరికి వెళ్ళి పెద్ద అడవాడు చేస్తున్నాడు. ఏమని, ఇక్కడ కట్టండి అని. ఇక్కడ కట్టాలో ఎక్కడ కట్టాలో అయ్యన్నపాత్రుడు గారి కుటుంబానికి తెలుసు, అధికారులకి తెలుసు. నిపుణులు వచ్చారు నర్సీపట్నం, నీకు తెలియదు కావాలా. 4-5 ప్లేసులు చూపించారు అయ్యన్నపాత్రుడు గారు, ఎక్కడ కడితే బాగుంటుంది, ఎక్కడ కడితే నర్సీపట్నం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని అయ్యన్నపాత్రుడు గారు అందరికీ చూపించారు. అందరికీ చూపిస్తే అక్కడ అందరూ కలిపి అక్కడ నిర్ధారించారు పెద్దలు కూడా, ఇక్కడైతే బాగుంటుందండి, పంచిపోతాలు ఇక్కడ ఉన్నట్టుంటాయి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం అన్ని కూడా ఇక్కడ కలిసినట్టుంటాయి, సూర్యోదయం కూడా బాగుంటుంది, ఇక్కడ కడితే పర్యాటక కేంద్రంగా నర్సీపట్నం అభివృద్ధి అవుతుందని ఆలోచించి అక్కడ నిర్ణయించారు. ఇదే నువ్వేంటంటే నర్సీపట్నం ఎప్పుడైతే తట్టుకున్నావో నీకు అరాకొరాగా ఉన్న ఇల్లు పూర్తిగా సంక్రాంతిపోయింది నర్సీపట్నం నియోజకవర్గంలో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను కట్టొద్దని అనలేదు, ఇక్కడ కట్టండి అని చెప్తున్నావు. నేను చెప్తాను, ధనుడిలో పెద్ద చెరువు పక్కన కట్టేయండి అలాగని చెప్పేసి చిన్న చీ అంటారు. ఇలాంటి తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వడానికి చూడకు. నర్సీపట్నం ప్రజలకు అందరికీ తెలుసు నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి. నీకు దేవుడు అంటే భక్తి లేదు,
అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు. ఇదే అయ్యప్ప స్వామి గుడి కూల్చేయడానికి ప్రయత్నం చేసాం నీ ప్రభుత్వంలో. మేము టైం అడిగాం, ప్రాణప్రతిష్ఠ చేసే అమ్మవారిని మార్చాలంటే బోల్డ్ కార్యక్రమాలు చేయాలి, మేము సిద్ధాంతుల నాళ్ళ తీసుకొస్తాం, కంగారు పడండి అంటే నేను టైం అవును కూల్చేస్తానని చెప్పేసి నువ్వు వార్నింగ్ ఇస్తే మేము కోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది. ఆ రోజు నోకాతల గుళ్ళో 10 లక్షలు నీ ప్రభుత్వంలో పోయిందని సిగ్గు లేకుండా నువ్వే ఒప్పుకున్నావు. వాటి మీద ఎటువంటి చర్యలను తీసుకున్నావు నువ్వు? లేదు, నీకు దేవుళ్ళ మీద భక్తి లేదు. మరిడితల గుళ్ళో నగలు మోసం చేసిన వాడిని, దేవుడికి నకిలీ నగలు ఇచ్చిన వాడిని వెనకాల వేసుకొని తిప్పుతున్నావు. ఆడు ఎప్పుడో నీకు 1000 రూపాయలకి జత బట్టలకి అమ్మేస్తాడు, నేను అందులో అనుమానం వేయలేదాడు, నీ వెనకాల తిరిగి ఉంటాడు. అది నీ క్యారెక్టర్. నర్సీపట్నంలో నిన్న రౌడీ షీట్ల గురించి ఆవిడ గురించో అరెస్ట్ చేశారని చెప్పేసి స్టేషన్కి వెళ్ళి అడవడి చేస్తాం, నేను ధర్నా చేస్తాను, అది చేస్తానని. గంజా వ్యాపారస్తుల గురించి స్టేషన్లకి వెళ్తావు, ఏం చేద్దాం అనుకుంటావు నువ్వు? ఇలాంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటే అది తప్పని నీ వైసీపీ కార్యకర్తలు నీ సానుభూతి పట్ల బోల్డ్ మంది తిడతారు. ఆ కార్యక్రమం ఏంటి 108 అడుగుల విగ్రహాన్ని కడుతుంటే అక్కడ డెవలప్ చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నాడు, వీడికి బుద్ధి జ్ఞానం ఉందా లేదని తిట్టుకుంటున్నారు. నేను నర్సీపట్నం గ్రేడ్ 1 చేద్దామంటే సహకరించు, అక్కడ ఏదో అభివృద్ధి చేద్దాం విగ్రహాలు కడతామంటే సహకరించు. ఏం చేద్దాం అనుకున్నావు నర్సీపట్నాన్ని? ఇప్పటికీ ఉన్నా సరే సిగ్గు తెచ్చుకో. నువ్వు నర్సీపట్నం మీ నియోజకవర్గంలో నర్సీపట్నం నియోజకవర్గంలో మీ కార్యకర్తలు కూర్చోబెట్టి నేను చేసేది రైటా తప్పు అని అడుగు. ఆడు మంచి చెప్పినోడు అయితే నీ కార్యకర్త అవుతాడు, అడ్డుకోరా అన్నవాడు అవడో నిన్ను నాశనానికి నీ వెనకాల తిరుగుతున్నాడు, అది గుర్తుపెట్టుకో. అందరికీ నమస్కారం అండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. గౌరవ మా స్పీకర్ అయ్యన్న పాత్ర గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన పెద్ద చెరువు దగ్గర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 108 అడుగుల శివపార్వతుల విగ్రహాలని ప్రతిష్ఠించి సృష్టి క్షేత్రం అనే ఆలయాన్ని నిర్మించడానికి గౌరవ శాసనసభ్యుల స్పీకర్ గారు దృఢ సంకల్పంతో ప్రారంభించారు. దానికి కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయండి. ఆ శక్తులన్నీ అటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి ఆలయ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదని అయ్యప్ప స్వామి వారికి ఈరోజు అభిషేకాలు నిర్వహించామండి. స్వామి అయ్యప్ప దైవంలో ఆ నిర్విఘ్నంగా ఆలయ నిర్మాణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నాదొక చిన్న ముఖ్య విజ్ఞప్తి అండి. వ్యవస్థ ప్రయోజనం ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనం కన్నా వ్యవస్థ ప్రయోజనం ముఖ్యం. కనుక రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీనికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నామండి. ముఖ్యంగా అయ్యన్న పాత్ర గారి సంకల్పానికి మనందరం ఆ చేతనైతే మనం సాయంగా ఆయన అడుగులో నడుద్దాం, ఆయన ఆశయానికి మనం బాటలు వేద్దాం. అంతే తప్ప దాన్ని అడ్డుకొని రాజకీయ దురుద్దేశాలు ఇటువంటివి కూడా పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. శరణం అయ్యప్ప. ఈరోజు బుధవారం విశ్వం పర్వదినాన్న శ్రీ ముక్కుంటిదనయుడు హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి పాలాభిషేకం ముఖ్యంగా ఎందుకు చేయడం ఏంటంటే, గౌరవనీయులు స్పీకరు శాసనసభ్యులైనటువంటి శ్రీ అయ్యన్న పాత్రుడి గారు వారి కుటుంబం తలపెట్టిన 108 అడుగులు శివపార్వతుల విగ్రహం పెద్ద చెరువు నందు స్థాపించడానికి సంకల్పించారు. దానికి కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయి. అడ్డుకోవడం అంటే అది వాళ్ళు చేసింది కాదు, వాళ్ళ వెనక ఉన్నటువంటి దుష్ట శక్తుల వల్ల వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. ఇందులో చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా 108 అడుగులు శివపార్వతుల విగ్రహం మీరు ఒకటి గమనించాలి. అయ్యన్న పాత్రుడు వారి కుటుంబం సొంత నిధులతో, ప్రభుత్వ నిధులు కాదండి, సొంత నిధులతో వాళ్ళ నిర్మాణానికి ముందుకే వచ్చారండి. ఇది నర్సీపట్నం ప్రాంత వాసుల మీద, నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల మీద ఉన్న అభిమానంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలంటే అయ్యన్న పాత్రుడు గారు ఒక కుటుంబం వల్లే జరుగుతుందండి. మీరు గతంలో కూడా చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అత్యంత అద్భుతంగా అయ్యప్ప స్వామి ఆలయం పరిగణనలో కానీ నర్సీపట్నం ప్రాంతంలో కానీ అయ్యన్న కుటుంబ సభ్యులు మాత్రమే చేయగలుగుతున్నారు. మరి అటువంటి అయ్యన్న పాత్రుడి గారి కుటుంబంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం సృష్టి క్షేత్రం, ఈ సృష్టికి క్షేత్రం అండి. అటువంటి దాన్ని నిర్మాణం తలపెట్టారు కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మన వంతు సహకారం ఏం లేదండి, ప్రజల యొక్క వాయిస్ వినిపించి ఈ యొక్క సృష్టి క్షేత్రానికి మనం మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి పాలాభిషేకం చేసి ఎటువంటి విఘ్నాలు కూడా కలగకుండా స్వామివారిని 108 అడుగుల శివపార్వతుల విగ్రహం నిర్మాణం జరిగేటట్టు స్వామి ఆశీస్సులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ఆలయ కమిటీ సభ్యులు, నర్సీపట్నం ప్రజల వాసులు అందరూ పాల్గొనడం జరిగింది. స్వామి శరణం, శరణం అయ్యప్ప. Yeah.